అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ మూగనోము. పూర్వం యోధాపురంలో ప్రతాపుడనే యువకుడు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ అతనికి కత్తి యుద్ధంలో గొప్ప నేర్పున్నది. దానికి తోడు అతను అపరిమితమైన ధైర్య సాహసాలు గల యువకుడు. అతను రాజుగారి దగ్గర కొలువులో చేరిన కొద్ది కాలానికి తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి రాజుగారికి ఎంతో ఇష్టుడయ్యాడు. అయితే అతను గొప్ప ఇంటివాడు కానందువలను, వయసులో ఇంకా చిన్నవాడు కావటం చేతను రాజుగారు తన ఆస్థానంలో ప్రతాపుడికి పెద్ద పదవి ఇవ్వలేదు. ఆ నగరంలోనే హిరణ్యగుప్తుడనే కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పార్వతి అనే ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా చక్కనిది. ప్రతాపుడు ఒకనాడు పార్వతిని చూసినది మొదలు ఆమె మీద ప్రేమ కలిగి నానాటికి వెర్రివాడులాగా అయిపోసాగాడు. అతను పార్వతితో మాట్లాడడానికి 1-2 సార్లు ప్రయత్నాలు చేశాడు, కానీ కొంచెమైనా ఫలితం లేకపోయింది. తనకు ఎంతో ఇష్టుడైన ప్రతాపుడు నానాటికి చిక్కి పాలిపోతూ ఉండడం గమనించి రాజుగారు కలవరపడ్డాడు. ఆయన తన ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి, ప్రతాపుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు. వాడి ప్రాణం అమూల్యమైనది. ఎలాగైనా వాడికి చికిత్స చేసి మామూలు మనిషిని చెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాజవైద్యుడు ప్రతాపుణ్ణి పరీక్షించాడు. కానీ రోగం అంతు చిక్కలేదు. కొద్ది రోజుల పాటు ఏవేవో ఔషధాలు కూడా ఇచ్చి చూశాడు. అవేవీ పనిచెయ్యలేదు. ప్రతాపుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి అతని బాల్యమిత్రుడు సత్యవర్మ అనేవాడు అతన్ని చూడవచ్చాడు. ప్రతాపుడు సత్యవర్మకు నిజం చెప్పేసి, మనోవ్యాధికి మందు లేదు. పార్వతిని పెళ్లాడితే తప్ప నా రోగం కుదరదు. అది సాధ్యమయ్యే పని కాదు. అందుచేత నేను క్రమేణా తీసుకుని చావక తప్పదు. నా కోసం ఎందుకు విచారిస్తావు అన్నాడు. పిచ్చివాడా, ఈ మాత్రానికి అధైర్యపడతావా? వెళ్ళి పార్వతిని కలుసుకొని నీ ప్రేమను ఆవిడకి తెలియజేసుకో. ఆమె నిన్ను పెళ్లాడ్డానికి ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకింత మనోవ్యధ ఉండదు అన్నాడు సత్యవర్మ. అసంభవం. పార్వతి కోటీశ్వరుల బిడ్డ. నేను చూడబోతే నామగోత్రాలు లేని సామాన్య సైనికుణ్ణి. నేనామెను ఎట్లా కలుసుకోగలను? ఎట్లా మాట్లాడగలను? నన్ను ఇట్లాగే చచ్చిపోని అన్నాడు ప్రతాపుడు విచారంగా. నువ్వు చెయ్యలేని పని నీకు నేను చేసి పెడతాను. నువ్వేమీ అధైర్యపడకు అని సత్యవర్మ తన స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అది మొదలు ప్రతాపుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది. 3-4 రోజులలో అతను మామూలు మనిషి అయినాడు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు. ఈలోపుగా సత్యవర్మ ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకొని ఒక మూటలో అందమైన స్త్రీల సామాగ్రి పెట్టుకుని నేరుగా హిరణ్యగుప్తుడి ఇంటికి వెళ్ళి పార్వతిని చూశాడు. పార్వతి అతను తెచ్చిన వస్తువులను చూసి చాలా ముచ్చటపడింది. అవి మామూలుగా బజారులో దొరికే వస్తువులు కావు. ఆమె వాటిలో కొన్నింటిని ఏరి, వీటి వెల ఎంత అని అడిగింది. వీటిలో మీకు నచ్చినవి ఇవేనా అమ్మా అని అడిగాడు సత్యవర్మ. నచ్చటానికేం, నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నచ్చాయి, కానీ అన్నీ ఒకేసారి ఎలా కొనేది అన్నది పార్వతి. నేను తమర్ని డబ్బు అడిగానా అమ్మా? ఇవి మీకు బహుమానంగా పంపినవాడు వ్యాపారం చేసుకునేవాడు కాడు. మీరంటే పడి చేస్తాడు. మీతో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించి చేతగాక మనోవ్యాధితో మంచం పట్టాడు. వాడి స్థితి చూస్తే మీకు నిజంగా గుండె కరిగిపోతుందన్నమాట అని ఇతరులెవరూ వినకుండా సత్యవర్మ పార్వతితో అనేశాడు. పార్వతి కొంచెం సేపు ఆలోచించి, ఎవరో పిచ్చివాడిలాగున్నాడు. అతనికి కావలసినది నాతో మాట్లాడటమే అయితే రేపు మధ్యాహ్నం ఇక్కడికి రమ్మను, మాట్లాడుతాను. ఈ భాగ్యానికే మంచం పట్టాలా అన్నది. ఈ సంగతి తన స్నేహితుడు చెప్పగానే ప్రతాపుడు పరమానందం చెందాడు. మర్నాడు మధ్యాహ్నం అతను పార్వతి ఇంటికి వెళ్ళాడు. పార్వతి అతన్ని తన గదికి పిలిపించింది. ప్రతాపుడు ఆమెకు తన గొడవంతా చెప్పుకున్నాడు. ప్రతాపుడి మనసు మంచిదే అయినా అతను తన్ను ప్రేమించటం కేవలం భ్రమ అని, ఏ విధంగా అయినా ఆ భ్రమను పడగొట్టాలని ఉద్దేశించి పార్వతి అతనితో ఈ విధంగా అన్నది. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నదంటున్నావు. ఇదే నిజమైతే ఈ క్షణం నుంచి 7 పాటు
ఎవరితోనూ ఏమాత్రమూ మాట్లాడకూడదు. నీవీ పని చేసినట్టయితే నీకు నాపై నిజంగా ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం చిక్కుతుంది. అప్పుడు నిన్ను పెళ్లాడుతాను అన్నది పార్వతి. ఏడాది పాటు మూగనోము పట్టడానికి ప్రతాపుడు ఒప్పుకోడని, అందువల్ల తాను అతన్ని పెళ్లాడవలసిన అవసరం కలగదని పార్వతి ఉద్దేశం. పార్వతి కఠిన చిత్తురాలని, ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమ లేదని ప్రతాపుడు గ్రహించాడు. అతనికి ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది. అందుచేత అతను ఏడాది పాటు మూగనోము పట్టి ఆమెను పెద్ద చిక్కులో పెట్టాలని నిశ్చయించుకున్నాడు. మూగనోము షరతుకు తాను సమ్మతించినట్టు సంజ్ఞలతో పార్వతికి తెలియజేసి ప్రతాపుడు వెళ్ళిపోయాడు. అది మొదలు అతను ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అతనికి అకస్మాత్తుగా నోరు పడిపోయిందన్న వార్త అంతటా పాకింది. ఈ సంగతి తెలిసి రాజుగారు చాలా బాధపడ్డారు. ప్రతాపుడికి చచ్చేటంత జబ్బు చేసి నయమైందని సంతోషిస్తున్న సమయంలో వ్యాధి ఈ రూపాన బయటపడిందని రాజుగారు విచారించారు. ఆయన దేశంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేసి ప్రతాపుడికి తగిన చికిత్స చేయమని ఉత్తర్విచ్చాడు. ఎందరో వైద్యులు వచ్చి ప్రయత్నించారు, కానీ ఒక్కరూ ప్రతాపుడికి మాట తెప్పించలేకపోయారు. రోజు రోజుకి రాజుగారి ఆందోళన ఎక్కువయింది. ప్రతాపుడు యువకుడు, అద్భుతమైన యోధుడు, ఏనాటికైనా సర్వసేనాని అయ్యి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలవాడు. అతనికి మాట పడిపోవడమేమిటి? ఒక్క వైద్యుడు చికిత్స చేయలేకపోవడమేమిటి? అతనికి మాట తెప్పించిన వైద్యుడికి 1,00,000 రూపాయలు బహుమానమిస్తామని చాటించండి అని రాజు మంత్రులతో అన్నాడు. ఆ ప్రకారమే దేశదేశాల చాటింపు జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఘనవైద్యులు వచ్చి ప్రతాపుణ్ణి పరీక్షించి అతని మూగతనం పోగొట్టడానికి ఏమీ చేయలేకపోయారు. కానీ 1,00,000 రూపాయల ఆశ కొద్దీ వైద్యులు కానివాళ్ళు కూడా వచ్చి తమ చికిత్సలతో ప్రతాపుణ్ణి బాధించసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు ప్రతాపుడికి చికిత్స చేసి మాట తెప్పించలేకపోయిన వారికి జరిమానా విధిస్తామని, జరిమానా ఇచ్చుకోలేకపోతే యావజ్జీవం ఖైదు చేస్తామని మరో ప్రకటన చేశారు. 6 నెలలు గడిచాయి. అనేక మంది వైద్యులు అతని మూగతనం పోగొట్టలేక, రాజుగారు విధించిన జరిమానా ఇచ్చుకోలేక ఖైదులో పడ్డారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు పార్వతికి తెలుస్తూనే ఉన్నాయి. ఆమెకు మొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ప్రతాపుడు ఈ మూగనోము చివరంటా నిలబెట్టుకుంటాడని ఆమె ఏనాడు అనుకోలేదు. తరువాత ఆమెకు ప్రతాపుడి మీద జాలి కలిగింది. అతను ఎందుకు మాట్లాడడం లేదో తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వైద్యులంతా వచ్చి అతన్ని బాధిస్తున్నారు. రాజుగారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం మంచి వైద్యులు కూడా ఖైదులో పడ్డారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టయింది. ప్రతాపుడి విషయంలో రాజుగారు చూపించే శ్రద్ధ కూడా పార్వతికి ఆశ్చర్యం కలిగించింది. అతను సామాన్య సైనికుడు అనుకున్నది కానీ రాజుగారికి అతనంటే ఇంత ఇష్టమని పార్వతి ఎరుగనే ఎరుగదు. ఈ విషమ పరిస్థితి అంతా తన మూలానే ఏర్పడింది కనుక ప్రతాపుడి మూగనోముకు తన చేతి మీదుగానే ఉద్వాసనైతే బాగుంటుందని ఆమె అనుకున్నది. అందుచేత పార్వతి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, నాకు అనుమతి ఇప్పించండి. ప్రతాపుడికి నేను చికిత్స చేసి మాట తెప్పిస్తాను అన్నది. రాజు ఆశ్చర్యపడి, నీవా? ఎంతో గొప్ప వైద్యులు చేయలేని పని నీ వల్ల ఏమవుతుంది? నీకు వైద్యం ఏం తెలుసు అని అడిగాడు. నాకు వైద్యం తెలియని మాట నిజమే, కానీ అతనికి మాట పడిపోయిన కారణం తెలుసు. అందుచేత నేను అతనికి మాట తెప్పించగలను. చికిత్స చేయటానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నది పార్వతి. చికిత్స చేయలేకపోతే జరిమానా ఇచ్చుకోవాలి. ఆ సంగతి ఎరుగుదువా అన్నాడు రాజు. చిత్తం, ఆ నియమానికి లోబడే చికిత్స చేస్తాను అన్నది పార్వతి. రాజుగారి అనుమతి పొంది ఆమె ప్రతాపుడి వద్దకు వెళ్ళింది. నేను నీకు చాలా అపచారం చేశాను. 6 మాసాల పాటు మూగగా ఉన్నావు. ఇక చాలు, మామూలుగా మాట్లాడు. నేను నిన్ను వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నదామె ప్రతాపుడితో. ప్రతాపుడికి ఇంకా ఆమె మీద గల కోపం తగ్గలేదు. ఈ దుర్మార్గురాలు సంవత్సరం గడువు లోపల నా చేత మాట్లాడించి
నియమభంగం చేయటానికి, రాజుగారిచ్చే ₹1,00,000 కాజేయటానికి ఈ ఎత్తు వేసింది. ఈమెకు తగిన శాస్తి చేస్తాను అనుకొని అతను జవాబు చెప్పలేదు. ఆమె చెప్పే ప్రతి మాటకు మాట్లాడలేను అన్నట్టు సంజ్ఞ చేశాడు. పార్వతి అతన్ని బ్రతిమాలింది. కంటనీరు కూడా పెట్టుకున్నది. కానీ ప్రతాపుడు మాట్లాడ నిరాకరించాడు. పార్వతి నిరుత్సాహంతో తల వంచుకొని రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి, మహారాజా, నా చికిత్స వృధా అయింది. ప్రకటించిన ప్రకారం నాకు తగిన శిక్ష విధించండి అన్నది. పార్వతిని వెంటనే ఖైదులో ఉంచి ఆమె తండ్రికి కబురు పంపారు. ఆమె తండ్రి వచ్చి జరిమానా చెల్లించి తన కుమార్తెను ఇంటికి తీసుకుపోయాడు. అది వినగానే ప్రతాపుడి మంట చల్లారింది. పార్వతికి తగిన శాస్తి అయిందనుకున్నాడు. ఇక తాను మూగనోము చాలించవచ్చు. ఎందుచేతనంటే తన మీద ప్రేమ లేని దాన్ని పెళ్లాడటం ప్రతాపుడికి కూడా ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ప్రతాపుడు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను మూగగా నటించినందుకు క్షమాపణ చెప్పుకొని దానికంతకు గల కారణాన్ని కూడా చెప్పాడు. రాజుగారు అంతా విని ఆశ్చర్యపడి పార్వతిని పిలిపించాడు. ఆమెతో రాజుగారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. నువ్వు ప్రతాపుడికి చేసిన చికిత్స వృధా అయిందనుకుని నీకు జరిమానా విధించాం. కానీ తరువాత విచారించగా ప్రతాపుడికి మాట వచ్చినట్టు నీ చికిత్స పనిచేసినట్టు తెలిసింది. అందుచేత నీ జరిమానా నీకు తిరిగి ఇచ్చి ప్రతాపుడికి మాట తెప్పించినందుకు గాను నీకు ₹1,00,000 బహుమానం కూడా ఇవ్వడానికి నిశ్చయించాం. పట్టుకుపో అన్నాడు. పార్వతి ఈ మాట విని సంతోషించినట్టు కనబడలేదు. మహారాజా, నేను బహుమానానికి ఆశించి అతనికి చికిత్స చేయలేదు. నేను అతనికి గొప్ప ద్రోహం చేశాను. ఆ తప్పు దిద్దుకుందామని ప్రయత్నించాను. ఒకప్పుడు అతను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ఇప్పుడు పోగొట్టుకున్నాను. నాకు అదే శిక్ష. అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉండి ఉంటే నేను మాట్లాడమని ప్రార్థించినప్పుడే అతడు మాట్లాడి ఉండేవాడు. నా చికిత్స వృధా అయిన మాట నిజం. నాకు తమరేమీ బహుమానం ఇవ్వనక్కర్లేదు అన్నది పార్వతి రాజుగారితో. పార్వతి ఇప్పుడు ప్రతాపుణ్ణి ప్రేమిస్తున్నదని రాజుగారు గ్రహించాడు. అతను ప్రతాపుణ్ణి కూడా పిలిపించి, మీరిద్దరూ మూగగా ఒకరి కోసం ఒకరు బాధపడటం నాకేమీ బాగాలేదు. ఇంతటితోనైనా మీ మూగనోము చాలించి వెంటనే పెళ్లాడి సుఖపడండి అన్నాడు. ఆ ఒక్క మాటతో పార్వతి కష్టాలు, ప్రతాపుడి కష్టాలు గట్టెక్కాయి. వారిద్దరికీ త్వరలోనే వైభవంగా వివాహం జరిగింది. రాజుగారు వధూవరులకు విలువైన అనేక బహుమానాలు ఇస్తూ ₹1,00,000 కట్నం కూడా చదివించారు. ప్రతాపుడు రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగి అయ్యి కాలక్రమేణా సేనాధిపతి పదవి కూడా సంపాదించుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.